ఇక ఇదే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్నుల ముఖ్యమంత్రుల జాబితా కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. 931 కోట్లతో దేశంలోనే అత్యధిక సంపన్న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఇక చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ కేవలం అతి తక్కువ ఆస్తులు 15 లక్షల ఆస్తులతో చివరి స్థానంలో నిలిచింది. ఇక చంద్రబాబు నాయుడు తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 332 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి పెమగండు ఇతనకు 332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యధిక ఆస్తులు ఉన్నటువంటి మూడవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్యకు 52 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్న ప్రకారమే అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నటువంటి సీఎంగా మమతా బెనర్జీ నిలిచారు.